పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు ట్రోలింగ్ కామన్. అదే పనిగా కొన్ని సీన్స్ ను ట్రోల్ చేస్తారు నెటిజన్స్. కానీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వస్తే పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తాయి, డైరెక్టర్ పై ప్రశంసలు కురుస్తాయి. కానీ దేవర విషయంలో మాత్రం అంతా ఉల్టా జరుగుతోంది. ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చి పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపాడు దేవర. టాలీవుడ్ తర్వాత బాలీవుడ్ లోనూ ఎక్కువ వసూళ్లను అందుకున్నాడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పై ప్రశంసలు కురిశాయి. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు వచ్చాయని యూనిట్ తెలిపింది. సాధారణంగా ఇంత పెద్ద చిత్రం ఓటీటీలోకి వచ్చినప్పుడు రెస్పాన్స్ అదిరిపోవాలి. కానీ నెటిజన్స్ దేవరను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొరటాల మేకింగ్ లో జరిగిన తప్పులను ఎత్తిచూపుతూ సీన్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు ఇలాంటి నెగటివ్ రియాక్షన్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. లాస్ట్ టైం భారతీయుడు 2 ఓటీటీలో వచ్చినప్పుడు శంకర్ ను టార్గెట్ చేశారు నెటిజన్స్. ఇప్పుడు హిట్ కొట్టిన కొరటాలను అలాగే ట్రోల్ చేస్తున్నారు. సీక్వెల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.